అదొచ్చిన నా మీద కోపంతో నన్ను వద్దనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నన్ను కనికరించకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి పిల్లల గురించి మాత్రం ఆలోచించు. ఇంతకాలం నువ్వు జననీ భర్త ఉన్న విషయం నాకు తెలియదు. ఏమైందిరా? ఎందుకు అంతలా ఉలిక్కిపడ్డావు? నువ్వెక్కడున్నావే కాని నీ మనసు ఇక్కడలేదు. దేని గురించిరా అంతలా ఆలోచిస్తున్నావు? కొనుక్కు రానంతగా నిన్ను కుదిపేస్తున్న సమస్య ఏంటిరా? నీ బాధ నా బాధగా భావించేదాన్ని. ఏమైందో చెప్పు గుణా. ఏం చెప్పమంటావక్క? ఆవిడ గారిని అంటగట్టిన నాన్న లోకం విడిచి వెళ్ళిపోయినా ఈవిడ పీడ నన్ను పట్టుకు వేలాడుతుంది. చీకొట్టినా చూరుకు పట్టిన గబ్బిలంలా వదలకుండా అలాగే ఉంది. మళ్ళీ హాస్పిటల్కొచ్చిందా? మాట్లాడాలి అని వేధిస్తోందా? వేధించడం కాదు, కొత్తగా ఏడుపు మొదలుపెట్టింది. ఏడుపా? దేనికట? ఆవిడ గారి పిల్లలు ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోయారంట. అలాగా? దానికి నువ్వేం చేస్తావు? అదే నేను అన్నాను. ఇవాళ నేను హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చేసరికి నా గది ముందు ఏడుస్తూ కూర్చుంది. నా వల్ల కావడం లేదక్కా. ఇప్పటిదాకా మాట అనేది ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బలు తగిలించుకుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అప్పుడు ఇప్పుడు పేషెంట్ల ప్రాణాలు తీయడానికి నా వెంట పడ్డట్టుంది. ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. ఒరేయ్, అది అప్పుడు వయసులో నేను కాదనుకొని వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు దాని వయసు మీద పడింది. దాని పిల్లల వయసు పెరిగింది. అవసరాలు దాన్ని నీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయిస్తున్నాయిరా. దానికి ఆ శివగాడొకడు సపోర్టు. వాణ్ణి అడ్డం పెట్టుకుని తిరిగి యోగా టీచర్ లాగా హాస్పిటల్లో చేరింది ఎందుకనుకుంటున్నావు? నిన్ను మాయ చేసి బుట్టలో వేసుకొని నీ పక్కన చేరటానికి. నువ్వు చీ అన్నా సిగ్గులేదన్నా నిన్నే పట్టుకొని వేలాడుతోందిరా. అది నీ మీద ప్రేమ కోసం కాదు, కన్నపిల్లల భవిష్యత్తు కోసం. నీ పక్కన స్థానం ఖాళీ ఉన్నంతసేపు అది వెంపర్లాడుతూనే ఉంటుందిరా. వెంట పడుతూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. ఇదిగో, అది నీ దరిదాపులకి రాకుండా ఉండాలంటే ఒకే ఒక స్పీడ్ బ్రేకర్ రా. నీ పక్కనున్న ఖాళీ ప్లేస్ ఫిల్ అయితే అది నీ దరిదాపుల్లో కూడా రాదురా. పక్కనున్న ప్లేసా? ఏంటది? భార్య స్థానం రా. బెటర్ ఆఫ్ ప్లేస్. అది ఖాళీగా ఉంది. ఆక్యుపై చేయాలనే దాని ప్రయత్నం. దాని ఆశలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నీ పక్కన నీ భార్య ఉండాలి. ఇది ఆలోచించే టైం కాదు తమ్ముడు. గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఆ దరిద్రం వదిలిపోవాలంటే ఇదొక్కటేరా నీ దగ్గరున్న దారి. సౌమ్యని పెళ్లి చేసుకోరా. ఆ స్థానంలో భార్యగా నిలబెట్టు. ఫినిష్.
ఇక అది నీ వంక కన్నెత్తి చూస్తే నన్నడుగు. సౌమ్యని చేసుకున్న తర్వాత కూడా అదేమైనా పిచ్చి వేషాలు వేస్తే దానంతూ సౌమ్య చూసుకుంటుంది. మీ ఇద్దరికీ కాపలాగా నేనుంటాన్రా. నువ్వు సౌమ్య మెల్లో 3 ముళ్ళు వెయ్యరా. అది నీ జీవితంలోకి ఎలా తొంగి చూస్తుందో నేను చూస్తా. మీనమేషాలు లెక్కించే టైం కాదురా. నువ్వొక డెసిషన్ తీసుకోవాల్సిందే. నా మాట విను తమ్ముడు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్విలా నలిగిపోవడం నేను చూడలేనురా. ఏమంటావు తమ్ముడు? ఇది వరకు సౌమ్యం చేసుకోవడానికి ఒప్పుకున్నవాడివేగా. ఈ పరిస్థితి రాకముందు సరే అన్నావు. ఇప్పుడు ఇంతలా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ఇంకా నీకు ఉలుకు పలుకు లేకపోతే ఎలా? నువ్వు అను, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ తోడుండే మనిషిరా సౌమ్య. చాలా సౌమ్యురాలు. తన విషయంలో నువ్వేం ఆలోచించాల్సిన పనిలేదు. నీ మేలు కోరే అక్కగా నీకు మాటిస్తున్నాన్రా. నా మాట విను తమ్ముడు, ప్లీజ్ రా. సరే అక్క, కానివ్వు. ఏంటో నీ ఆలోచనలు, ఎత్తులు పై ఎత్తులు నాకు అర్థం కావడం లేదు. గుణాతో నా పెళ్లి చేయించే ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. నువ్వు ఒక్కోసారి మీ నాన్నని చంపిన హంతకురాలిగా, మరొకసారి నా పెళ్లి చేస్తున్న దేవతలా అనిపిస్తావు. నీలో 2 షేడ్లు ఒకేసారి చూసి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. అంత ద్వేషం, కోపం పెంచుకున్న నీ మనసులో ప్రేమకి చోటెలా ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు నిజంగా గ్రేట్. పగబట్టి అంత చూడగలవు, పంతం బట్టి జీవితం ఇవ్వగలవు. నువ్వు నన్ను పొగుడుతున్నావో తిడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను పైకెత్తుతున్నావా, పడేస్తున్నావా? నువ్వు అమితానంద పడిపోయి నిజాలిలా టకటక బయటికి చెప్పేస్తే నా బతుకు ఏమవుతుందో ఆలోచించు. నువ్వు సమయం సందర్భం లేకుండా, చుట్టుపక్కల గమనించకుండా, మనసులో దాచుకోకుండా గబగబా ఇలా బయటికి వాగేస్తే మా నాన్నని నేను చంపడం కాదు, నీ మాటలు ఎవరి చెవిన పడ్డా వాళ్ల చేత నన్ను చంపించేలా ఉన్నావు. కొంచెం నోరు అదుపులో పెట్టుకో తల్లి. సారీ, ఆనందంలో కంట్రోల్ తప్పానంతే. అదే వద్దు అంటున్నా, ఓకేనా? ఓకే, ఐ విల్ ఫాలో యూ. ఏదేవైనా గుణ అని నాతో పెళ్లి కొప్పించింది నువ్వు. థ్యాంక్స్. ఏంటి అన్నాల మీద అలిగారా? ఆకళ్ళు కావట్లేదా? తింటానికి రారా? మిమ్మల్నేనే. సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని తెలియక మేము అల్లాడుతుంటే ఆకలి ఎందుకు అవుతుంది? తలంచుకొని బ్రతకడానికి బలమేం అవసరం లేదు. అన్నం తిన్నా తినకపోయినా నష్టమేం లేదు. ఏమంటావు రచన? అంతేగా, ఆకలి చచ్చేలా చేసింది కదా నీ కూతురు. మా మీద మాకే అసహ్యం వేస్తుంది. ఆకలేమవుతుంది? తిని బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? ఏ మొహం పెట్టుకుని బయట తిరగాలి? మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. ఎవరిని పితృదేవోభవ అనాలో అర్థం కావట్లేదు. అలా మా బతుకులు మార్చిన తల్లిగారికి వందనం.
అక్కకి అందరూ ఉన్నారు కానీ అనాథలమైపోయాం. ఈ నీచమైన బతుకు బతకడానికి అన్నాలేం తినాల్సిన అవసరం లేదు. ముందసలు మేమెవరి పిల్లలమో మీ అమ్మాయిని చెప్పమను. ఆ తర్వాత బుద్ధి పొడితే తింటాం, లేకపోతే ఉగ్గ పట్టుకొని చేస్తాం. అయ్యో, ఏం మాట్లేవి? పెద్ద చిన్న లేదా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? అసలు ఏమనుకుంటున్నారే మీరు? మేమేమనుకోవడం లేదు, మా కర్మేంటి అని అఘోరిస్తున్నాం. మమ్మల్ని అండానికి అరవడానికి నీకు నోరొస్తుంది కానీ నీ కూతుర్ని అండానికి బుద్ధి చెప్పడానికి రాదా? అయినా మా బతుకులు ఇలా తగలడ్డానికి కారణం నువ్వు. ఇది కరెక్ట్. ఈ భయభక్తులు నీ కూతురికి చెప్పుంటే మా బతుకులలో ఏడ్చి చచ్చేవి కాదు. ఎవరిష్టాలకి వాళ్ళు బ్రతికి మా బతుకుల్ని ఆగం చేశారు. అది మీ ఇష్టాలకే బ్రతికిందిరా. అన్ని మా ఇష్టాలకే. అడిగినప్పుడల్లా గుడ్లురమడం, నిలదీస్తే గద్దించడం ఎక్కడ సాగింది మా ఇష్టం? తప్పు ఒప్పు మంచి చెడు పెద్ద చిన్న అని మాకు చెప్తున్నావు. మీ అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నావు. అప్పుడే తప్పు అని చెంప పగలగొట్టుంటే ఇంతవరకు వచ్చేదా? మధు, అరవకమ్మమ్మా. అప్పుడైనా ఇప్పుడైనా అరిస్తే గిరిస్తే మేం నీ మీద అరవాలి. మా కోసం బతికింది, మా ఇష్టాల కోసం బతికింది అంటున్నావే. మమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకొని తన ఇష్టానికి తను బతికింది. తను స్వేచ్ఛగా తిరిగింది. తన సంతోషాల కోసం స్వతంత్రంగా బతికింది. అలాంటి స్వేచ్ఛ నీ కూతురికిచ్చింది నువ్వు. ఈ రోజు ఈ కుటుంబం అంతా చిందరవందర కావడానికి ప్రధాన కారణం నువ్వే. ఆవిడ గురించి, ఆవిడ బాధ గురించి అంతలా బాధపడుతున్నావే. మా ఇష్టాలకి మమ్మల్ని పెంచి ఏం మిగిలించింది? ఎవరి ఇండిపెండెన్స్ ని వాళ్ళు కాపాడుకుంటూ ఫ్రీగా బ్రతికేశారు. ఏ మేం మా ఇష్టాలకి బ్రతకూడదా? మా ఆలోచనలు చెప్పకూడదా? మమ్మల్ని మాట్లాడొద్దు అనే అధికారం మీ ఇద్దరిలో ఎవరికీ లేదు. అన్నం తినండ్రా అని చిన్న మాట అన్నందుకు ఎన్ని మాటలు అంటున్నారే. మాటలు అన్నందుకే నీకంత బాధేస్తే మరి మా బతుకులు ఇలా అయినందుకు మేమెంత కుమిలిపోతున్నామో ఆలోచించావా? మా ఫీలింగ్స్ తప్పు పడుతున్నారు కానీ మీ తప్పులు మీరు తెలుసుకోరా? నిన్నటి వరకు హామీలిచ్చింది, ఇప్పుడు మౌనంగా కూర్చుండిపోయింది. తప్పు చేసిన ప్రతి వాళ్ళు సరిదిద్దుకోకపోతే మా బతుకులు ఎలా చెక్కబడతాయి? గుడ్డిగా వెనకేసుకు రావడం కాదమ్మమ్మా, గట్టిగా నిలది. చేతనైతే మాకు సాయం చేయి, మా తరపున పోట్లాడు. అరుస్తారు కరుస్తారు అని మాటలు అనడం కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఇంకేం చేస్తారక్క? మాటలు అనవసరం. వాళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరు లైఫ్ ని నాశనం చేశారు. ఎదురుగా కూర్చుని ఏడవడం తప్ప చేసేదేం లేదు. పద. పిల్లలేదో ఆవేశంలో అంటున్నారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకు జరడి. జీవోత్సవంలా మిగిలానమ్మా. ఇంకా పట్టించుకోవడానికి ఏముంది? ఎవరికి అర్థం కాని ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. అందరూ నన్ను వద్దనుకుంటున్నారు. నా బతుకు శూన్యమైపోయింది. వారించే అర్హత లేదు, వాదించే శక్తి కూడా లేదు. అందరికీ నేను భారం అయిపోయాను. నా ఆశాపాసం నన్ను ద్వేషిస్తున్నాయి. ఒక్కొక్కరుగా అందరూ నాకు దూరం అయిపోతున్నారనిపిస్తుంది. దేవుడు నన్ను శపించాడు, బిడ్డలు నన్ను శిక్షిస్తున్నారు. నా కర్మకి కుమిలిపోవడం తప్ప
నేనింక చేయగలిగేది ఏది లేదనిపిస్తుంది. తరుణ్, ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పరధ్యానంగా దేనో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నా. పోగొట్టుకున్నాను, చాలా విలువైందే పోగొట్టుకున్నాను. వెతికిస్తావా అత్త? ఏంటో నువ్వు పోగొట్టుకున్న అంత విలువైంది అమ్మ ప్రేమ. రేయ్, నువ్వు కాస్త నన్ను వెక్కిరించే పని మానుకుంటే మంచిది. నేను నీకు నువ్వు పోగొట్టుకున్నది వెతికి ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ నువ్వేదో నాకు తెలియకుండా ఎడతెరిపి లేకుండా శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నావు. అనుకున్న పని కాక నీ అంచనాలు తారుమారై ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టు నీ ఫేస్ స్పష్టంగా చెప్తోంది. అవునత్త, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. కానీ ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ నాకు అడ్డుపడుతుంది. నా పనులకి అడ్డంకులు కలిగిస్తూ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్లని, టోల్ గేట్లని ఎలా తొలగించుకుని ముందుకు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నాను. కానీ నేనెంత ఫ్రస్ట్రేట్ అయినా నా ప్రయత్నాలు మాత్రం మానను. అవునరా, నీ ప్రయత్నాలకి నా కాళ్ళు చేతులు ఎందుకురా స్టడీ చేస్తున్నావు? నువ్వేమైనా కీళ్ల వైద్యం స్పెషలైజేషన్ చేద్దామనుకుంటున్నావా? కీలెరిగి వాత పెట్టడం ఎలా అని కొత్త కోర్స్ చేయాలని చూస్తున్నాను. నోట్లో నాలుక లేదనుకున్నాన్రా, కానీ మాటలు నేర్చిన వాడితో గెలవటం కష్టమని ఇప్పుడే అర్థమవుతోంది. నా మాటలు దేవుందిలే అత్త, మాటల కన్నా చేతలు చాలా ప్రమాదకరమైనవి. ఓ, అనుభవం బాగా వచ్చేసినట్టుంది. తత్వం బాగా బోధపడినట్టుగా ఉంది. నీ చేతలు నా మీద పంచేయవురా. ఎందుకంటే నీకన్నా ముందు పుట్టిందానిరా. నా కళ్ళ ముందు పుట్టిన పసి పిల్లవాడివి నువ్వు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుని నన్నేదో చెయ్యాలనే ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. నువ్వే ప్రయత్నం చేసినా వృధా ప్రయాసే అవుతుందిరా. నా మీద నోరు పారేసుకోవడం, సెటైర్లు వేయటం మానుకొని కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకో. నిజమే, నేర్చుకోక నీ దగ్గరే బుద్ధిగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మనుషుల్ని ఇరిటేట్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి. నీ టాలెంట్ అందరికీ రాదులే అత్త. రక్త సంబంధాలు ఉన్నంత మాత్రాన ఒకళ్ళ బుద్ధులు మరొకళ్ళకి రావు. అందరం నీలా ఆలోచించనులేము. నా గురించి ఆలోచించి ఇన్వాల్వ్ అవ్వడం మానేసి నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిది. ఆగరా, సెటైర్ సాపి నేను చెప్పేది కాస్త శ్రద్ధ పెట్టి వినరా. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమి లేదత్తా. ఇది నువ్వు వినాల్సిన ముఖ్యమైన విషయం రా. విషయం విన్నాక నువ్వే షాక్ అవుతావు. అంత షాక్ అయ్యే వార్త ఏంటో? రేపు సౌమ్యకి మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాన్రా. ఇద్దరిని గుడికి తీసుకెళ్లి పంతులు గారితో ముహూర్తాలు పెట్టించబోతున్నాన్రా. ఆహా, చాలా అడ్వాన్స్ అయిపోయావు. అయినా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే అన్నీ అలా జరిగిపోవు. నువ్వు ఫిక్స్ చేద్దాం అనుకున్న పెళ్లికి మా నాన్న ఒప్పుకోవాలి కదా. పిచ్చోడా, వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడ్రా. వాడు సరే అన్నాకే నేను స్టెప్ ముందుకేశాను. నువ్వింకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేవు. పైగా పెళ్లి బాధ్యతలు నీకే అప్పచెప్పబోతున్నాను. నువ్వే పెళ్లి పెద్దవి, దగ్గరుండి మీ నాన్న సౌమ్యల పెళ్లి జరిపించాలి.
అర్థమైందా? ఏమైందిరా? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అంకుల్? ఎవరెవరిని మెస్మరైజ్ చేస్తున్నారు? ఎవరి మాటలకి ఎవరు బానిస అవుతున్నారు? ఎందుకు నాన్న వాళ్ళ అక్క మాటలకి గంగిరెద్దులా తలూపుతున్నాడు? ఎవరి మాహిలో ఎవరు పడుతున్నారో ఏం అర్థం కావట్లేదు అంకుల్. ఏం జరిగిందిరా? ఏం జరిగిందని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం జరగాలి అంకుల్? ఏం జరగకూడదని ఇన్నాళ్ళు నువ్వు నేను ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము. అదే జరగబోతుంది. మనం అమ్మ నాన్నని కలపాలని తెగ ప్రయత్నించాం, కానీ అత్త వాళ్ళని విడదీయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఏంట్రా, ఏమన్నందా నీతో? బాంబు పేల్చింది అంకుల్. నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు ఆ వార్త చెప్దామా అని ఎదురు చూస్తూ కాచు కూర్చున్నట్టుంది. నేను రాగానే వంకర మాటలన్నీ మాట్లాడింది. నా ప్రయత్నాలు ఫలించవు, బుద్ధిగా మౌనంగా ఉండిపోమ్మని నన్ను హెచ్చరించింది. పైగా నాన్నకి సౌమ్యకి పెళ్లి చేస్తుందంట. రేపు గుడికెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టిస్తుందంట. నిజమా? నీతో ఉందా? ఎస్. ఇప్పుడు హాల్లో ఎదురుపడింది, నోటికొచ్చినట్టు మాట్లాడింది అంకుల్. రేపు సౌమ్యకి మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాన్రా. వాడు సరే అన్నాకే నేను స్టెప్ ముందుకేశాను. పదరా, మనం ఇంకా మౌనంగా ఉంటే లాభం లేదు. వెళ్ళి గుణని నిలదీద్దాం. పదండి అంకుల్. నేనమ్మా జరణి, నీ మాజీ ఆడపడుచుని. వెక్కిరింపులాపి ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. చెప్తాను మాజీ మరదలా. ముందు స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. స్పీకర్ ఆన్ చేశాను. గుణ సౌమ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు.